మెంతులతో ఏ అనారోగ్యాలు తగ్గుతాయంటే మెంతులకు భారతీయుల వంటల్లో ప్రత్యేక స్థానం ఉంది. మెంతులను పోపు గింజల్లో కలిపి వాడతారు. కొందరు వీటిని వివిధ రకాల వంటల్లో వేస్తుంటారు. అయితే వంటలకే కాదు మెంతుల ఔషధ గుణాలకు పెట్టింది పేరుగా ఉన్నాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో మేలు చేస్తాయి. మెంతులతో మనకు కలిగే అనారోగ్య సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా? అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతులు వాడకలో తగ్గించవచ్చు. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్ నిల్వలను మెంతులు నియంత్రిస్తాయి. అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే మెంతులను వాడాలి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి మెంతులు బాగా పనిచేస్తాయి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంతో పాటు షుగర్ను అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజు ఉదయం అర స్పూన్ మెంతి పొడి తీసుకుంటే చాలా వరకు సమస్య తగ్గుతుంది. మెంతులు జీర్ణ వ్యవస్థను శక్తివంతంగా చేసి ఆకలిని పెంచుతాయి. చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది. నీల విరోచనాలను అరికట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతుల్లోని జిగురు తత్వం పెరుగులో అల్సర్లను తగ్గించడంతో పాటు పేగులు లోపల వాపును తగ్గిస్తుంది. వీటిలోని చేదు గుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది. పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండే ఔషధ కారకాలు మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయంలోని చెడు రక్తం వెలుపలికి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. తల్లిపాల తయారీకి మెంతులు పనిచేస్తాయి. మెంతులు నడుము నొప్పి, సయాటికా, కీళ్ల నొప్పి, వాపులు, కండరాల నొప్పులను నివారణలో పనిచేస్తుంది. మెంతులను నీళ్లతో కలిపి పైపూత లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.